అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కోట ఓవట్ల మండలం అన్నవరం గ్రామంలో మహిళలు వర్షాలు కురవాలని పసుపు నీళ్లతోటి బిందెలతో నీళ్లు తీసుకొని అన్నవరం గ్రామంలో ఉన్న దేవాలయాల్లో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు కురవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, నారుముళ్ళు ఎండిపోకుండా నీటితో తడపాలంటే ఒక్కొక్కసారికి 1000 రూపాయలు ఖర్చు అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిగా వినాయకుని గుడి వద్ద అభిషేకం చేసిన మహిళలు అన్నవరం గ్రామంలో ఉన్న సూరమ్మ తల్లి గుడి, అడవి రాజుబాబు గుడి, రామాలయంలో రాముల వారికి, మరిడమ్మ తల్లికి, నూకాలమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి మహిళలు పసుపు నీళ్లతో గ్రామంలో తిరుగుతూ దేవుడు గుళ్ళ వద్ద అభిషేకాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నా పేరు ఐపిరెడ్డి భూషణం అండి. మా పేరు ఐపిరెడ్డి భూషణం అండి. మాది అన్నవరం గ్రామం అండి, కోటపట్ల మండలం అండి, అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లా అండి. మాకు వర్షాలు కురవక నారుమళ్ళు తడుపుకోవడానికి ప్రతి దేవుడిని వేడుకొని నిన్నటి నుంచి ప్రతి దేవుడికి కూడా గంగాక్షేపం చేస్తున్నామండి. వర్షం కురమని ఆ దేవుడు కరుణిస్తాడని నిరాదృష్టి చేసినట్టుగా నిన్నటి నుంచి పోస్తున్నామండి. నీళ్ళు ప్రతి దేవుడిని కూడా వదలకట్ట చేస్తున్నాం, జలాభిషేకం చేస్తున్నాం. వెంకటలక్ష్మి అండి. మాది అన్నవరం గ్రామం అండి, కోటవరట్ల మండలం, అనకాపల్లి జిల్లా. మేము వాన కురలేదని ఆకుమళ్ళకి నీరు ఉండాలని నీలాభిషేకం చేస్తున్నామండి దేవుళ్ళు ఎన్నాటికి. మా గ్రామంలో ఉన్న దేవతలు దేవుళ్ళకి ఇంక మొత్తానికి మేము చేస్తున్నామండి. మేము ముందు వినాయకుడి గుడికి చేసామండి, తర్వాత రాముల వారికి చేసామండి, అక్కడ దుర్గమ్మ తల్లికి చేసాం, సూరమ్మ తల్లికి చేసాం, అక్కడ ఆంజనేయ స్వామికి చేసాం, తర్వాత పోతురాజుబాబుకి అక్కడ దేవుళ్ళు ఉన్న దేవుళ్ళు అన్నిటికి చేసామండి. మేము కోటపట్ల మండలం, అనకాపల్లి జిల్లా. మేము వర్షం పడాలని ఈ దేవతల్ని దేవుళ్ళు అందరినీ కోరుకుంటున్నామండి. అంతే, ఈ వర్షం పడాలని పైపులు వేసి కాలువలు తవ్వి కష్టపడి రాత్రి పగలు చేస్తున్నారండి, అయినా పడలేదు. మేము ఈ దేవుళ్ళందరికీ నీలాభిషేకం చేసి మేము తిరుగుతున్నామండి, పోస్తున్నామండి. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు సిట్రవణమ్మ. మాది అన్నవరం గ్రామం, కోటపట్ల మండలం, అనకాపల్లి జిల్లా. వర్షం కుట్టలేదని ఆకుమడితో ఎండిపోతున్నాయని ఆకుమడి తడుపుకోవడానికి ఒక్కొక్క ఆకుమడికి 1000 రూపాయలు 500 అవుతున్నాయండి. అయినా కాలంలో పైపులు అయ్యి పెట్టి రాత్రి పగలు ఉంటే సరే తగలేదండి. ఒకళ్ళది తడుపుకోవాలని ప్రజలందరూ ఏకీభూతంగా చేస్తున్నా సరే తగలేదండి. ఆ పైపులు కూడా నీరు రాలేదండి. ఆకుమడి శుభ్రంగా ఎండిపోతున్నాయండి. అందు కారణం చేత మేము గ్రామంలో ఉన్న దేవుళ్ళందరికీ నీలాభిషేకం చేసి వర్షం కురాలని వరుణదేవుని కోరుతూ ఈ నీలాభిషేకం చేస్తున్నామండి.